బ్రాహ్మణ విరాట్ పరివార్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సంక్షిప్తంగా చెప్తున్నాను. ఇందులో 33 విభాగాలుగా విభజించాం. కొన్ని రాష్ట్రాల్లో విభాగాలు అక్కడ పరిస్థితుల బట్టి ఇంకా పెంచుతారు. 33 మందితో ప్రతి ఒక్క విభాగం, అంటే ఒక 1000 మందితో రాష్ట్ర కమిటీ ఏర్పాటవుతుంది. 7 అంచెల వ్యవస్థలో 4వ అంచె ఇది. అసలు ఈ విభాగాలు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అందున 24 గంటల సమయాన్ని మనం భిక్షగా అడుగుతున్నాం ప్రతి ఒక్క బ్రాహ్మణుడి దగ్గర నుంచి. అంటే ఒక ప్రాంతంలో ఒక 30 మంది డాక్టర్లు ఉన్నారనుకోండి. ఆ డాక్టర్లు అందరూ కలిసి సంవత్సరానికి 24 గంటల సమయాన్ని ఇస్తే కనుక నెలకి 2 గంటలు, అంటే ప్రతిరోజు వంతుల వారీగా వేసుకుంటే ప్రతిరోజు ఒక వైద్యుడు మన బ్రాహ్మణ కమ్యూనిటీకి అవైలబుల్ ఉంటాడు. అలాగే లాయర్లు, అలాగే టీచర్లు, ఇలా ప్రతి ఒక్కరూ అవైలబుల్ ఉండడంతో పాటు అది బ్రాహ్మణ సంరక్షణతో పాటు హైందవ సేవకు కూడా ఉపయోగించే భవిష్యత్తు బృహత్ ప్రణాళికతో ఈ కార్యక్రమాన్ని మనం చేపడుతున్నాం. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరు, ఈ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రతి బ్రాహ్మణుడిలో భాగస్వామ్యమై మీరు ఏ సంఘాల్లోనైనా ఉండవచ్చు, ఎక్కడైనా ఉండవచ్చు. ఇక్కడ మెంబర్షిప్ సమస్యలు లేవు, కార్డుల సమస్యలు లేవు. జంధ్యం ఉన్న ప్రతి బ్రాహ్మణుడు బ్రాహ్మణ విరాట్ పరివార్లో మెంబరే. కాబట్టి ప్రతి ఒక్కరు కేవలం 24 గంటల సమయం ఇవ్వండి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ మీ రక్తాన్ని ఇవ్వండి, భారతదేశానికి స్వాతంత్రం ఇస్తాము అని అంటే మన బ్రాహ్మణ విరాట్ పరివార్ కేవలం 24 గంటల సమయము, ఈ 2 సంవత్సరాలు కలిపి 48 గంటల సమయం ఇవ్వండి. బ్రాహ్మణ ఏకత చేయడంతో పాటు భారతదేశాన్ని విశ్వగురు స్థానంలో నిలుపుతామని ప్రతిజ్ఞ చేసి మరీ చెప్తోంది. కాబట్టి బ్రాహ్మణులారా మమేకం కండి. మీ వృత్తుల వారీగా వివిధ విభాగాల్లో విభజించినటువంటి బ్రాహ్మణ విరాట్ పరివార్ గ్రూపుల్లోకి మిమ్మల్ని సవినయంగా ఆహ్వానిస్తూ ఉన్నా. జై బ్రాహ్మణ్, జై జై బ్రాహ్మణ్.